చాలా ఉంది. కానీ నేను చాలాసార్లు ట్రిగర్ అయ్యాను యాజ్ రాశి. సిద్ధు చెప్పినట్టు చాలాసార్లు నా దగ్గర వచ్చి కామ్ డౌన్ అని చెప్పాడు. బట్ ఐ థింక్ దట్స్ ద బ్యూటీ ఆఫ్ ఫిల్మ్స్, ఆఫ్ ఆర్ట్. దే షుడ్ ట్రిగర్ కాన్వర్సేషన్స్. అండ్ నేను చాలా ఇంటర్వ్యూస్లో కూడా చెప్పాను దట్ ఈ సినిమా చూసిన తర్వాత చాలామంది రిలేషన్షిప్స్ గురించి, లవ్ గురించి, బౌండరీస్ గురించి మాట్లాడుకుంటారు. యునో, సో ఐ థింక్ దిస్ హ్యాస్ టు బి వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్స్ దట్ ఐ హ్యావ్ డన్ సో ఫార్. ఇది చెప్పొచ్చు. సిద్ధు మీరు చెప్పు. సిద్ధు Sir, yes. Prakyat, what's up, man? So, softcore starting movie became radical on a revolution part. So, next movie go to it's almost radical movie, badass. So, will we ever see the soft side of Sidhu again? Or me thinking a radical gunda present? I think I'm tired of being a soft guy or a soft man. You know, I don't think the world takes too kindly to soft men. But don't you think you'll get typecasted? So, you'll learn movies first. So I'll do Tillu again, probably. సిద్ధు I'll do something else, probably. But having said that, it's not about radicalism. It's not just about trying ఒక ఏదో ఒక ఏమంటారు ఇట్లాంటి కాంట్రవర్షియల్ డైలాగ్ చెప్పడం గురించో, లేకపోతే ఒకటేదో అనేయాలి కాబట్టి అనేసో, లేకపోతే మాస్క్యులన్గా మాట్లాడడం గురించి కాదు. రాడికలిజం బేసికలీ మన రూట్లో నుంచి వస్తుంది, మనం చూసిన ఎక్స్పీరియన్సెస్లో నుంచి క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రమ్మంటే వస్తాయేంటి ఫీలింగ్స్, పొమ్మంటే పోవడానికి అన్నాడు. అది అందరికీ తెలుసు అది నిజమని. ఓకే, బట్ వీ ఆల్ మేక్ పీస్ విత్ ఇట్. బట్ దట్ ఈస్ వై సినిమా ఇస్ దేర్ కదండి. మనం వాట్ థింగ్స్ మనం రియల్ లైఫ్లో కొన్ని అనలేము, కొన్ని చెప్పలేము. అలాంటివి మనం త్రూ అవర్ ఆర్ట్ వీ కెన్, యూనో, ఆర్ట్ ఈస్ అ గుడ్ అవుట్లెట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. సో త్రూ అవర్ ఆర్ట్ మనం చెప్పగలుగుతాం అలాంటివి. సో యా, డెఫినెట్లీ దీని తర్వాత చేసే బ్యాడ్ యాస్ కూడా ఇట్స్ క్వైట్ రాడికల్. ఇన్ఫ్యాక్ట్ వీడు వాన్ అయ్యా, వాడు బ్యాడ్ యాస్, వీడు అయ్యా వాడు అంటే హీ విల్ షాక్ ఆల్ లిమిట్స్, హీ విల్ క్రాస్ ఆల్ బౌండరీస్ అండ్ ప్రాబబ్లీ విల్ బి ద డార్కెస్ట్ ఫిల్మ్ ఎవర్ ఇన్ తెలుగు సినిమా, బ్యాడ్ యాస్. బట్ ఇట్స్ నాట్ అబౌట్ హ్యావింగ్ ఒక టైప్ కాస్ట్ అవడం గురించి కాదు. ఒక ఎమోషన్ ఉంది, అది నమ్మేసి వెళ్ళిపోవడం. And I want to extend on that. అక్క చెప్పు. ఇప్పుడు when నా ఎక్స్పీరియన్స్తో హూఎవర్ మన ఒక పోర్ట్రేల్ ఉంటుంది, వెన్ యూ హ్యావ్ ఒక సర్ఫేస్ మెయింటైన్ చేస్తాం కదా, ఒక రాడికల్ అన్నాం ఆర్ ఒక వెరీ హార్డ్ టెక్స్చర్ మెయింటైన్ చేస్తాం, దేర్ యాక్చువల్లీ ద సాఫ్టెస్ట్ ఇన్ సైడ్. సో ఐ నో వరుణ్స్ క్యారెక్టర్ వాడి దేర్ ఇస్ అ రీజన్ వై హీ ఈస్ ద వే హీ ఈస్. సో నేను ఫ్రమ్ మై పర్సనల్ పర్స్పెక్టివ్ ఐ థింక్ హీ హాస్ అ లాట్ ఆఫ్ హార్ట్. So you'll also see the other side of him in the film. సిద్ధు Yeah. So lot of years మీరు టెక్నికల్ డిపార్ట్మెంట్ కాస్ట్యూమ్స్లో ఉన్నారు. సో ఈ మూవీ సినిమాటోగ్రఫీ కానీ డిఏ వర్క్ కానీ ఆ ఫీల్ అంతా కొంచెం పాలిష్డ్గా మోర్ ఆఫ్ బాలీవుడ్ లుక్లో యూ వెంట్ విత్. సో వాజ్ ద రీజన్ లైక్? Well, it's all good things what you just compared it to, which I look up to. I've grown up liking a lot of Karan Johar's films. I'm a big fan of Zoya Akhtar. So I know it was a very conscious decision to portray these characters a certain way. You know, 2.5 hours when you come to watch a film, I know I want to see a beautiful world, a beautiful artist, like, get carried away in a little into their world. So it was very consciously planned, and Gyana sir delivered big time for us in terms of visuals. సిద్ధు ఇక్కడ మామూలుగా మీ పొటెన్షియల్ తగ్గ సినిమాలు చేయడం లేదనేది జనాల ఫీలింగ్. సో ఈ సినిమాలు చూస్తే, గత సినిమాలు చూస్తే, మిమ్మల్ని చూస్తే ఏమనిపిస్తుంది అంటే టాలీవుడ్లో కింగ్ ఆఫ్ రొమాన్స్ అనే ట్యాగ్ సొంతం చేసుకోవడానికి ఇలాంటి సినిమాలు చేస్తున్నారా అనేది అనిపిస్తుంది. మీరేమంటారు? కాదంటారు సార్. రాశి సో ప్రీవియస్ లాస్ట్ 1 వీక్ నుంచి ఇన్స్టాగ్రామ్ మొత్తం మీ ఒక క్యూట్గా ఒక బూతు తిట్టారు. సో అది అంటే అమ్మాయిలు బూతులు తిడితే ఎంత క్యూట్గా ఉంటుందా అన్నట్టు వైరల్ అయింది. సో అలా తిట్టడానికి రీజన్ ఏంటి? మీకు సిద్ధు జొన్నలగడ్డ గారికి ఏమైనా కాంట్రవర్షియల్ థింగ్స్ ఏమైనా జరిగినాయి? కాంట్రవర్సీ కావాలా నీకు? అలా కాదు సిద్ధు గారు, అసలు ఏమైంది? ప్రాబ్లం ఏంటి? సిద్ధు గారికి, రాశి గారికి అసలు ప్రాబ్లం ఏం జరిగింది? చాలా ప్రాబ్లం లేదు, అస్సలు లేదు, ప్రాబ్లం లేదు. మరి మీరు అలా అనడానికి రీజన్ లేదు. ఫస్ట్లీ నాకు తెలియదు ఆ వర్డ్, ఒక బూతులని. అది బూతే కదండి. నాకు తెలియదు, నేను చెప్తున్నాను. నాకు ఒక ఫ్రెండ్
పిలుస్తారు ఈ మాట. Okay. అండ్ ఐ థాట్ ఇట్స్ లైక్ ఇన్ అ క్యూట్. కాదు సినిమాలో ఒక సీన్ ఉంది, దాంట్లో హర్ష నన్ను అంటాడు ఓకే ఆ మాట రే అని చెప్పి అంటాడు. అంటే నాకు తెలిసి అది ఎక్కడో చూసింది కదా, అది నార్మల్గా అనుకుంటుంది అది అట్లా లేదు లేదు బామ్మ క్యారెక్టర్ బామ్మ ఆల్సో సేస్ ఇట్. సో ఐ థాట్ అది ఒక క్యూట్ వర్డ్ అది. సో అందుకే నేను ఇలా చెప్పాను, కానీ నాకు తెలియదు అది బూతులని. బట్ అది చాలా క్యూట్ ఉందండి అలా తిట్టడం. హర్ష గారు హియర్ దేవకనీషు ఆగదేవ్. బూతులు ఎప్పుడో క్యూట్ గా ఉండలేదండి. కానీ మీరు అనడం వల్ల క్యూట్ ఉంది అంటున్నారు. అది నువ్వు వేసావు, అర్థమైపోయింది ఆవిడకి. వాడు ఒక బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కుని వస్తాడు. హర్ష గారు ఎందుకు అలా అడగమంటున్నారు అడుగుతున్నా. అయ్యో లేదు అలా అంటే నువ్వు ఓన్లీ లేడీస్ని అడుగుతావు కదా. మీరంటే అభిమానం అండి. ఓకే థ్యాంక్ యూ. సో యాక్చువల్లీ మీరు ఈ సినిమా లాస్ట్ ట్రైలర్ లాస్ట్లో ఒకటి ఇలా అన్నారు కదా. అవును. సో అలా రియల్ లైఫ్లో మీకు అలాంటి సిచ్యువేషన్ ఏమైనా వచ్చిందా? చాలా సార్లు అవుతుంటుంది. ఇప్పుడు అవుతుంది అదే. యాక్చువల్లీ కూర్చుని ఉన్నాను కానీ ఇప్పుడు అవుతుంది అదే. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఓకే, మీరు రాశి గారు మ్యాచింగ్ వేసుకొని వచ్చారు. సో సినిమాకి ఏమైనా ఇంటర్లింక్ ఉందా? అరే మా ఇంటి దగ్గర మంచి కళ్ళాసుపత్రి ఉంది, అసలు ఇది ఎక్కడ మ్యాచింగ్ అసలు? దృష్టికోణమే వింతగా ఉంది అసలు. సినిమాకి ఏమైనా ఇంటర్లింక్ ఉందా? సంథింగ్ డిఫరెంట్. సినిమాకి ఇంటర్వెల్ ఉంటుంది, ఇలాంటి ఇంటర్లింక్లు అయ్యి ఉండవు. ఓకే శ్రీనిధి గారు, మీరు హిట్ 3